ఓం నమ శివాయ. మిథున రాశి మే నెల మాసం. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము, యోగము, నక్షత్రము, స్థానము, పూజ, యోగము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, అదృష్ట బలము. అదృష్ట బలము అనగా ఇలా జాతక యోగములో చూసుకుంటే ఈ మే నెలలో కొన్ని సంఘటనలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఎదురయ్యే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళకి మెయిన్గా వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో వీళ్ళు ఆ ఉద్యోగ విశేషాల్లో కూడా వాళ్ళకి పెద్దవాళ్ళు, వాళ్ళ ఎండీలు కానీ, వాళ్ళ చైర్మన్ కానీ, వాళ్ళ పెద్దవాళ్ళు కానీ కొంచెం చాలా వరకు ఒత్తిళ్ళు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళకి మీద చాలా వరకు ఒత్తిడి వల్ల ఆ ఉద్యోగమే వదులుకొని వెళ్ళిపోవాలనే ఆలోచన కలుగుతుంటుంది. ఈ ఉద్యోగం వద్దులే, ఇంకో ఉద్యోగాన్ని చేస్తాంలే అనుకుని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఈ ఉద్యోగాన్ని వాళ్ళు పోగొట్టుకొని దూరపు కొండలు నలుపు అన్నట్టుగా ఈ ఉండదాన్ని పోగొట్టుకొని ఇంకా వేరే దాని గురించి ట్రై చేశారు అనుకోండి, ఇది పోతుంది, అది పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి అదో గతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కష్టమైనా నష్టమైనా కూడా మీరు కరెక్ట్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి కష్టపడినట్టుకైతే ఈ నెలలో మీకు మంచి అద్భుతమైన విజయాలను మీరు పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. లేదులే, ఏం పర్వాలేదులే, ఏం కాదులే, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి చేస్తాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాం అన్నిటికైతే మీ పని చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాదారులకి మంచి విద్య, మంచి ఆలోచన, తెలివి, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎంత చదివినా కూడా వీళ్ళకంత దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది. వీళ్ళు ఎన్నో విధానాలుగా వీళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ పరీక్షలు రాస్తుంటారు, రాసిన తర్వాత 1-2 సబ్జెక్టులు బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు చదివిన చదువుదానికి ఆ ఒక్క క్షణంలో వాళ్ళకి మనసులో బాధాకరం అనిపించి, నేను చదివిన చదువు ఇదేనా, అంటే నా జాతకం ఇంతేనా, ఇక అది అయిపోయిందా, నా జీవితం, నా పని అయిపోయిందా అన్నట్టుగా చాలామంది చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు అయ్యా, పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకా మీకు టైం అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. స్నేహం అనేది ఎక్కువగా చేయొద్దండి. స్నేహం వలన చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చెడు వ్యసనాలకి, చెడు బానిసలకి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే ఒక స్నేహితుడి ద్వారాగా కానీ ఫ్రెండ్స్ ద్వారాగా కానీ మీకు కొన్ని చెడు అలవాట్లు కానీ, కొన్ని బెట్టింగులు కట్టడం కానీ, కొన్ని బెట్టింగుల గురించి ఉండయన్ని అమ్ముకోవటం కానీ, చాలా చికాకు పెట్టడం కానీ, దాని గురించి కొంత క్రెడిట్ కార్డ్ ప్రాబ్లాలు తెచ్చుకోవటం కానీ, దానివల్ల మీరు అక్కడ ఇక్కడ మనకి ప్రేమ ఉండవలసిన వాళ్ళ దగ్గర కూడా మీరు పోయి వాళ్ళ దగ్గర మీరు అమౌంట్ తీసుకొని వాళ్ళు కూడా మన ముఖం చూడగానే కోప్పడిపోతుంటారు. ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు ఉంటుంది. పదే సార్లు మనం అడిగినా కొద్దీ వాళ్ళకంతా మన మీద సీపుగా ఆలోచన చేస్తారు. అందువలన ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఇలా జాతక యోగంలో కూడా ఇంకా కొన్ని శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే ఆ బుధగ్రహ వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం కరెక్ట్గా ఉండదు. ఈ బుధగ్రహ వలన వీళ్ళకి పెద్దగా డెవలప్మెంట్ ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం. కాబట్టి ఎక్కువగా ప్రజల మాట వినొద్దండి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోదాం అనుకున్నా కూడా ముందు వరకు మనకి తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ముందే చెప్పి చేయకూడదండి. ఆ మాట మీరు ఏ విషయమైనా కూడా చెప్పి చేశారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్య, మరి మీరు ప్రేమిస్తుంటారు, మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన స్త్రీలు కూడా
వాళ్ళు మీ దగ్గరగా వచ్చి ప్రేమ కూడా మళ్ళీ వాళ్ళ మధ్య వాళ్ళ మాటలు విని వాళ్ళు పక్క సైడ్కి వెళ్ళిపోతుంటారు. మరి మీరు కూడా మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి త్రికార శుద్ధి ఇబ్బందిగా అయిపోయి మరి ఏమిటిది, నాకు ఉద్యోగ రిష్ట ఎలా ఉంది, ప్రేమ సమస్య ఎలాగుంది, మాకు ఎందుకు ఇంట్లో మనశ్శాంతి లేదా అని చాలా వరకు చాలా విధానాలుగా బాధపడుతుంటారు. కాబట్టి మీకు శత్రువు నుంచి కొన్ని సికాకులు, కొన్ని గొడవలు, ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి రైతులకి మంచి కష్టపడాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. కష్టే ఫలే అన్నాడు, వాళ్ళు చేసే కష్టమే వాళ్ళని ఎప్పటికైనా కాపాడుతుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా ఏరే వాళ్ళ మాటలు విని చేశారనుకోండి చాలా నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి చేయండి. కాబట్టి మరి భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్య వలన డబ్బు సమస్య కానీ, లేదా ఒక మాట సమస్య కానీ, లేదా వాళ్ళ బంధుమిత్రుల్లో అక్కచెల్లెల్లో కానీ, లేదు అత్త అమామలు కానీ, లేదు కోడలు అత్త వాళ్ళ సమస్యలైనా కానీ చిన్న సమస్య పెద్దగా అయిపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే ఇంట్లో నా మాటే గెలవాలి, నేను చెప్పిందే చేస్తాను అన్నట్టుగా చాలామంది కొన్ని ఆలోచనలో ఉంటారు జనాలు, ప్రజలు. ఎందుకంటే ఈ విధంగా ఉండాలి, ఈ మంచిగా ఉండాలి, వచ్చిన కోడల్ని ఉన్న కొడుకుని మంచిగా చూసుకోవాలని చాలామంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నా మాటే గెలవాలి, నేనే గొప్పతనం అన్నట్టుగా ఆలోచన చేసి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి సికాకు చేసుకొని వాళ్ళని దూరం చేసుకునేంత వరకు కొంతమంది చేసుకుంటారు. కాబట్టి అంత దూరం పోవద్దండి. ఏ సమస్య అయినా కానీ ఇంట్లో ఉండవలసిన నలుగురు కూర్చొని ఆ సమస్యకి ఒక సమస్య వచ్చిందిరా అంటే ఆ సమస్యకి కారణం ఏమిటి, మరి ఆ సమస్యకి ఎలా మనకి తీరుతుంది, ఇది దైవ అనుగ్రహమా లేకపోతే చెడు అనుగ్రహమా లేకపోతే ఏదన్నా పూజా ప్రయత్నం ఏమన్నా చేయాలా అనేది తెలుసుకొని ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక బాటలో మీరు నడిచినట్టుకైతే తప్పకుండా మళ్ళీ మీకు ఒక మంచి రోజులు అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది. శ్రీ దత్తాత్రేయ గురువు గారి మంత్రాలను మీరు చదవాలి. ఆ గురువు పూజా బలం అనేది మీరు చేయాలి. చేసినట్టుకైతే దత్తాత్రేయ స్వామిని పూజా బలం చేసి ఆయన మంత్రాలు మీరు చదువుకునేట్టుకైతే మీ మీద ఎలాంటి శని కానీ, ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి భూతాలు కానీ, ఎలాంటి దెయ్యాలు కానీ, ఎలాంటి చెడు కానీ కొంచెం పక్కకు తొలగిపోతుంది. మీకు అనుకున్న కార్యక్రమం, చేసే పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో చేసినా మీకు ఫలించుకోకుండా మీకు మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి మీరు ఏమి చేయాలని అయిపోయింది లేని మీరు సతకలబడి కూర్చుంటున్నారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైం అనేది వస్తుంది. మరి ఆ టైం వచ్చేంత వరకు మనకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు బంగారం పట్టుకున్న రాగిదేలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా మీరు ఆ భగవంతుణ్ణి మీరు పూజించినట్టుకైతే మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు తొలగిపోతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ చేసే పనిలో ఏముంది, మళ్ళీ మీకు ఏమి రాబోతుంది అనేది, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.